నంద్యాల న్యూస్ 9కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో ఎలాంటి అర్హతలు లేవు. కనీసం 10th పాస్ కాని నకిలీ వైద్యుడు నరసింహులు అరెస్టు, మాత్రలు కారు స్వాధీనం. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో గుట్టలు గుట్టలుగా ఫైళ్లు, రికార్డులు, విలువైన పేపర్లు దుమ్ము కొట్టుకొని బూజుపట్టి చెత్తా చెదారం. దిబ్బలా పట్టించుకొని అధికారులు. ఓటీపీలు వస్తే రిజిస్ట్రేషన్లు, ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ కాకపోవడంతో ఓటీపీ అవస్థలు. అయినా ఓటీపీ విధానానికే మొగ్గు చూపిన రిజిస్ట్రేషన్ శాఖ అధికారి చంద్రమౌళి వెల్లడి. నంద్యాలలో వినాయక చవితి పండుగకు ఏర్పాట్లు. కమిషనర్కు వినతి పత్రం అందజేసిన గణేష్, కేంద్ర కమిటీ సభ్యులు చెల్లంబాబు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో అన్యమత ప్రార్థనలు కలకలం. నంద్యాల ప్రైవేటు స్కూల్, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు మోటార్స్ చట్టంపై యాజమాన్యులకు హెచ్చరికలు జారీ చేసిన లేబర్ జిల్లా అధికారి మురళీకృష్ణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి రమ్యకృష్ణ కుటుంబ సభ్యులు. ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ పురపాలక ఉపాధ్యాయుల సంఘం నూతన కమిటీ ఎన్నిక. ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్న నూతన కమిటీ సభ్యులు వెల్లడి. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.